आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज़ चैनल पर आपको खुशामदीद। कामारेड्डी म्यूनसिपल हुदूद के चिन्ना मल्लारेड्डी गांव के किसानों ने इल्ज़ाम लगाया है कि ले पक्षी वेंचर इंतजामिया ने इनके ज़राई ज़मीनों के रास्ते बंद करते हुए एक बड़ी दीवार तामीर कर दी है। नरसन्नापल्ली शिवरू में तकरीबन 100 एकड़ ज़राई ज़मीन तक जाने का रास्ता मुतासिर हो गया। किसानों की शिकायत के बावजूद म्यूनसिपल हकाम की अदम तवज्जो पर बरहमी जाहिर की। टीपीओ ऑफिस के सामने एहतजाज के बावजूद मसला हल ना होने पर किसानों ने इंतबाह दिया कि पीर तक दीवार ना हटाई गई तो वो दफ्तर के सामने इज्तिमाई खुदकुशी करेंगे। సపాయం ఉంది అంటారు కదా, ఇన్ని సంవత్సరాలు అయింది వాళ్ళు ఇల్లు కట్టి, వీళ్ళ నుంచి ఏమైనా ఆబ్జెక్షన్ వచ్చిందా? అక్కడ ఉన్న వ్యక్తులతో మాట్లాడించాడు. నువ్వు రాగోదు, ఎంక్వైరీ రాగోదు సైడ్ దగ్గరికి. మేము చిన్నమల్లారెడ్డి గ్రామస్తులము. మాకు వదరాజంపేట శివారులో మాకు వ్యవసాయ భూమి కలదు. వాళ్ళు డిటీసీపీ వెంచర్ రూల్స్ అతిక్రమించి లేపాక్షి మూస వాళ్ళు రోడ్ బ్లాక్ చేస్తూ కాంపౌండ్ వాళ్ళు పెట్టారు. మాకు అక్కడ ఈ నర్సనపల్లి ఇక రైల్వే గేట్ నుంచి మేదక్ దాకా రోడ్ ఉండే లింక్ రోడ్ అది కూడా బ్లాక్ చేసిర్రు. టీపీఓ సార్కి కానీ మున్సిపల్ కమిషనర్కు కలెక్టర్కు ఇప్పటికీ 4-5 సార్లు ఫిర్యాదు చేసినాం. 4-5 నెలల నుండి తిరిగినా కానీ మా ఘోష సార్ వాళ్ళు అసలుకే పట్టించుకోవడం లేదు. ఈ వెంచర్ వాళ్ళకే ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు ఏం చేసుకుంటావు, కలెక్టర్ ఆఫీస్ పోతా సార్ మీ మీద కంప్లైంట్ ఇస్తానా సరే చేసుకోపో, ఏం చేసుకుంటావు, నీతో ఏమవుతుందని మాట్లాడుతున్నారు, రైతులతో ఏమవుతుందని మాట్లాడుతున్నాడు. మేము అందరం ఒకటైతాము. అందరు ఒకటయ్యి ధర్నా చేసి కంపల్సరీ ఆ రోడ్డును ఓపెన్ చేస్తాం కూడా. వీళ్ళు అధికారులు వాళ్ళ బాధ్యత వాళ్ళ డ్యూటీ చేయకపోతే ఎంత దాకైనా మేము పోతాము కూడా. వాళ్ళు మొత్తం నేను డిటిసిపి ఆఫీస్ నుండి కూడా వాళ్ళ కమిషనర్కు కలెక్టర్కు లెటర్ కూడా పెట్టడం జరిగింది. డిటిసిపి లేఅవుట్లో కాంపౌండ్ వర్క్ పర్మిషన్ లేదని లెటర్ కూడా పెట్టించినాము. ఆ లెటర్ కూడా అన్ని మా దగ్గర ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి అన్ని మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఎన్ని 4 నెలల నుండి తిరుగుతున్నాము. ఎంత అయినా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. మాకు మీడియా మిత్రుల ద్వారా మాకు ఈ పై అధికారులన్నా చొరవ తీసుకొని మాకు ఆ రోడ్డును క్లియర్ చేసిందిగా కోరుచున్నాము. మా నుంచి ప్రాణభయం ఉందని చెప్పేసి వాళ్ళు అన్నారు అంటున్నారు కదా సార్, అది చెప్పండి. ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి మీరు సపోర్ట్ ఇస్తారు కదా సార్, మీరు పిలిపియండి వాళ్ళను. వాళ్ళు వెంచర్ చేసారు. మేము ఇంతమంది రైతులు వచ్చినాం, పిలిపియండి వాళ్ళని, పిలిపియండి. మా అన్న వాళ్ళే చేసారు. వాళ్ళు తవ్విస్తేనే కదా మాట్లాడదాం. నువ్వు ఎందుకు తప్పించుకోబోతావు సార్? సార్ చెప్పండి మీరు ఒక మాట. వాళ్ళని పిలిపియన్నా పిలిపియద్దా? పలానా వచ్చిర్రు మీరు కూడా రండి అని చెప్పి వాళ్ళని పిలిపియాలి కదా ఒక మాట. ఇలా తప్పించుకొని పోవడమే మరి. ఇది ఎన్నిసార్లు 4 నెలలు అవుతుంది. మేము ప్రజావాణిలో 4 సార్లు మమ్మల్ని రమ్మన్నారు. వాళ్ళందరి బంధువా మాట్లాడి పోవాలి. సమస్య అందరూ సార్, అది ఒకరిది కాదు కదా సమస్య. అటు సైడ్ ఉన్న చేనులందరూ సమస్య. ఇది పెద్దగా చేసుకోకండి. అంటే మీరు ఒకటే రూల్ ఉందా? మాకు ఆ రోజు సార్ మేము ఆ రోజు అడిగితే మీకు నచ్చినప్పుడు తీసేస్తామని చెప్పారు. నమ్మినాం మేము. ఏమని మీకు అవసరం ఉన్నప్పుడు రోడ్ ఇస్తాం, మమ్మల్ని నమ్మండి నమ్మించారు వాళ్ళు. నమ్మినాం మేము వాళ్ళు. ఇప్పుడు రోడ్ అడిగినాము, కాంప్రమైజ్గా కూడా ఒక 6 నెలల నుంచి రోడ్ అడుగుతున్నాం. ఇదిగో రేపు మాపు అంటేనే మీ దగ్గర కంప్లైంట్ ఇచ్చినాం. ఇదంతా ప్రాసెస్ జరిగింది. ఇప్పుడు కాదు, ఇది 1 ఇయర్ నుంచి నడుస్తుందండి. 2 నెలల కింద 3 నెలల కింద కూడా మేము గోల కొడతాం, రేపే తీసేస్తాం, మాపే తీసేస్తామని మాట్లాడేది. అరే అందరు రైతులు, వాళ్ళందరూ జాగాలు ఉన్న వాళ్ళు, వేరే వాళ్ళు కాదు కదా. అరే వాళ్ళు మీకు ఎట్లా అన్నారు అవార్డు వీళ్ళ నుంచి అపాయం ఉందని? అది ఎంత ఘోరమైన అవార్డు అది.
ఎట్లా మాట్లాడతారు వాళ్ళు? వాళ్ళ నుండి మాకు అపాయం ఉంది ఇంకా అక్కడ ఉన్న వ్యక్తులందరితో ఏమవుతుంది అనేది అడగండి. ఆడ ఉన్న వాళ్ళని కూడా. రైతు అంటే చేతి వాళ్ళు సోలార్ పెట్టినారు. మరి మేము మాకు ఇబ్బంది కానీ మా వాళ్ళు అన్న వర్డ్స్ మీరు చెప్పొద్దు సార్. అది మీరు లీగల్గా ఏముంది, రైట్స్ ఉన్నాయా లేవా అనేది అది చూడాలా మీరు.